ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఇప్పుడు జెన్జీ డిమాండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జాబ్ కంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక ఎంప్లాయీ చేసినటువంటి దానికి CEO రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. మరి ఒక్కసారి ఏంటి జెన్జీస్ డిమాండ్ ఏంటి, అంటే వర్క్ కల్చర్లో చేంజెస్ ఏమైనా కోరుకుంటున్నారా అంటే? మనం ఆ పోస్ట్ గురించి మాట్లాడుకుంటే ఒక ఇంటర్వ్యూలో క్యాండిడేట్ డైరెక్ట్ అడిగారు. ఆ ఇంటర్వ్యూ కూడా CEO తీసుకుంటున్నారు. సో తను ఏం అడిగారంటే, నేను వర్క్ చేస్తాను, నాకు ఒక 30 minutes స్నాప్ ఇవ్వండి, ఆ 30 minutes స్నాప్ తీసుకొని నేను చాలా ప్రొడక్టివ్గా వర్క్ చేస్తాను అన్నారు. సో ఫస్ట్ ఆ CEO ఆలోచించాడంట, అంటే తీసుకుందామా వద్దా అని. బట్ మళ్ళీ తను ఏం ఆలోచించాడంటే, ఇంత ఆనెస్ట్గా చెప్తున్నారు కదా, ఒకప్పుడు నేను నా స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు నేను కూడా ఒక 30 minutes స్నాప్ ఉంటే బాగుండేది అని అనుకున్నాను. అది కాకుండా జనరల్గా మనం కార్పొరేట్స్లో చూసుకుంటే, కార్పొరేట్స్లోనే కాదు ఎక్కడ చూసుకున్నా లంచ్ తర్వాత కొంచెం డిజినెస్ ఉంటుంది, వర్క్ అంత యాక్టివ్గా చేయలేము. సో అది ఆ పాయింట్ తను ఆలోచించి ఏమనుకున్నాడంటే, ఓకే ఇతనికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఎందుకంటే హానెస్టీగా ఉంది కదా. తను ఏం చెప్పాడంటే, సరే నేను నీకు నాప్ అవర్స్ ఇస్తాను, బట్ ఆ నాప్ అవర్స్ తర్వాత నువ్వు ఎంత ప్రొడక్టివ్గా చేస్తావు అది చూస్తాను. నువ్వు ఒకవేళ చాలా ప్రొడక్టివ్ చేసావు అనుకో, నువ్వు 2-3 hours పడుకున్నా నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి ఆ అబ్బాయిని హైర్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే నిజంగా మేడం, చాలా మంది ఇప్పుడు ఈ జెన్జీ అడిగినట్టుగా డైరెక్ట్గా అడిగాడు తను ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఖచ్చితంగా వర్క్ చేయాలంటే కొంచెం రిలాక్సేషన్ అనేది అవసరం. నాకు కొంచెం రిలాక్సేషన్ ఇస్తే నేను ఎక్కువ వర్క్ చేయగలుగుతాను. అంటే ఇప్పుడున్నటువంటి సొసైటీ ప్రెసెంట్ కంపెనీస్లో చాలా మంది ఏంటంటే, చేస్తానే ఉంటారు, టార్గెట్స్ అని, స్ట్రెస్ అని, దానివల్ల ప్రొడక్టివిటీ అనేది కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. అవును, ఇది మనం చాలా కంపెనీస్లో చూస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే, చేయండి 8 గంటలు చేయండి, 9 గంటలు చేయండి అంటూ ఉంటారు, కానీ జెన్జీ లాగా అడిగే వాళ్ళు చాలా తక్కువ కదా. చాలా తక్కువ. అసలు ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో అసలు క్వశ్చన్స్ అడిగే వాళ్ళే కాదు, HR మాట్లాడితే వీళ్ళు విని రావడం అంతే. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే, వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా ఏం కావాలన్నా డైరెక్ట్గా అడుగుతున్నారు. యాక్చువల్లీ అది మంచి ప్రాక్టీస్. అంటే వీళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు ఈ అబ్బాయి నాకు కావాలని అడిగారు, ఆ CEO ఓకే నాకు వర్క్ కావాలని పర్మిషన్ ఇచ్చారు. అంటే చాలా మనం సాఫ్ట్వేర్లో చూసుకుంటే ఎక్కడ కూడా మన నాప్ టైం, అసలు వాళ్ళకి ఫుడ్ టైమే ఇవ్వరు. 1/2 hour 40 minutesలో మీరు ఫుడ్ కంప్లీట్ చేసుకోవాలి రావాలంటారు. అది కూడా ఎట్లుంటుంది, ఫుడ్ కూడా మనకి క్యాంటీన్, అక్కడికి వెళ్ళి తినాలి. వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ పెద్దగా ఉంటాయి, పైనుంచి కిందికి రావడానికి వాళ్ళకు 10 minutes పడుతుంది, మళ్ళీ వెళ్ళడానికి 10 minutes, వాళ్ళు మిగిలేదు 20-30 minutesలో ఫాస్ట్గా ఫుడ్ తిని రావడం అంతే ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఈ అబ్బాయి ఇలా క్వశ్చన్ అడగడం వల్ల చాలా మంది రియలైజ్ కూడా అయ్యారు, ఓకే మనకి ఇట్లా ఆపర్చునిటీ వస్తే అంటే కొంచెం ఒక బ్రేక్ తీసుకుంటే ఎవరైనా వర్క్ మంచిగా చేస్తారు కదా. సో అట్లా ఆలోచించి ఆ CEO తనని హైర్ చేయడం జరిగింది. అంటే వేరే కంపెనీస్ ఎవరు కూడా ఇవ్వరు ఇలా చెప్పాలంటే. బట్ ఆ CEO ఇప్పుడు జెన్జీ జనరేషన్ చూస్తున్నారు కాబట్టి, ఓకే సో మనం జెన్జీతో వర్క్ చేయించుకోవాలంటే వాళ్ళ వేలో మనం వెళ్ళాలని చెప్పి, ఇప్పుడు 1/2 hour వర్క్ ఆగడం వల్ల ఆయనకు లాస్ లేదు, ఎందుకంటే 1/2 hour వర్క్ ఇచ్చి తను డబుల్ వర్క్ చేయించుకుంటాడు అక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో ఆయనకు ఒక ఇంప్రెషన్, ఓకే నా బాస్ నాకు టైం ఇచ్చారు నాప్ కోసం, సో నేను వర్క్ ఎక్కువ చేయాలని ఆ ఇంప్రెషన్లో ఉండి వర్క్ చేస్తారు. సపోజ్ ఆ CEO టైం ఇవ్వలేదు అనుకోని, తనకు ఆల్రెడీ 30 minutes లంచ్ తర్వాత డిజినెస్ వస్తుంది, ఆ 30 minutes వర్క్ చేయరు కదా. కొంతమంది చూసుకుంటే కళ్ళు ఓపెన్ చేసి కూడా పడుకుంటారు. సో ఈయన జెన్యున్ గా చెప్పారు కాబట్టి ఇంకా ఆయన అప్రూవ్ చేయడం జరిగింది. అంటే జెన్జీ మెంటాలిటీ ఎలా ఉంటుంది అని అంటే, ప్రజెంట్ వర్క్ కల్చర్లో కూడా వాళ్ళు డిఫరెంట్గా చేంజెస్ కావాలని అనుకుంటారు. ఒకప్పుడు తరంలో ఏంటంటే, వచ్చాము పని చేసాము వెళ్ళాము, 10కి రావాలా 6కి వెళ్ళాలి, అసలు 8 hours మన వర్క్ ఇలా చేయాలి అలా చేయాలి ఉండేది. కానీ ఇప్పుడు జెన్జీ అలా ఆలోచించడం లేదు. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చినటువంటి వీడియో వైరల్ అవుతుంది. ఇలానే అంటే కొన్ని డిఫరెంట్గా ఆలోచించడము, ఎంతసేపు వర్కే కాదు. మనం కొన్ని వీడియోస్ చూసారో లేదో, ఆఫీస్కి రాగానే కొంచెం ఒక చిన్న డ్యాన్స్, ఒక ఫ్యూ మినిట్స్ అనమాట, అంటే కొంచెం మైండ్ రీఫ్రెష్ అవ్వడానికి, తర్వాత వర్క్లోకి వెళ్తారు. ఇలాంటివన్నీ ఇంకా ముందు ఇలాంటివి కూడా రావచ్చు అని అనుకోవచ్చు అంటారా? మన జెన్జీకి ఇప్పుడు కంపెనీస్ ఏంటంటే, జెన్జీని ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి చాలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే మన జెన్జీ ఎట్లున్నారంటే, మనకు టైం వేస్ట్ సిస్టమ్ ఉండదు, ఏదైనా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఏదైనా వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే వాళ్ళు చేయడానికి రెడీ ఉంటారు. అనుకూలంగా లేదనుకోండి, నో మ్యాటర్ అది ఎంత పెద్ద కంపెనీ కానీ ఎంత పెద్ద శాలరీ కానీ వీళ్ళు రెడీ లేరు చేయడానికి, ఇమీడియట్గా రిజైన్ చేయడం వెళ్ళిపోవడం, ఇలాంటి మైండ్ సెట్లో ఉన్నారు. సో జెన్జీని మన వేలో తెచ్చుకోవడానికి
మనం వాళ్ళ వేలో వెళ్ళి వాళ్ళతో వర్క్ చేయించుకోవడం బెటర్. సో ఏదేమైనా ఈ జెంజీ చేసినటువంటి డిమాండ్ మాత్రం బాగుంది. ఎంతైనా నిజంగా ఆయన జెంజీ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా నిద్ర అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో నవ్వేడేస్ ఏంటంటే ఆ స్లీపింగ్ అవర్స్ అనేవి చాలా తగ్గిపోయాయని అనుకోవాలి. ఓవర్ టైం వర్క్ చేయడం, నైట్ షిఫ్ట్ చేయడము, నిద్ర అనే దానికి ఓ పక్కన పెట్టేశారని అనుకోవచ్చు, దాంట్లో హెల్త్ ఇష్యూస్ రావడం. సో జెంజీ వీటికి కొంచెం తెర లేపిందని అనుకోవచ్చు. అంతే, వాళ్ళు టైం అంటే వాళ్ళ వర్క్ వల్ల కాదు, వాళ్ళు ఫ్రీ టైంలో ఏంటి ఎంతసేపు ఫోన్ రీల్స్ దాంతో. ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరైనా జనరల్గా 9కి పడుకునే టైం, 9కి వెళ్తారా బెడ్రూమ్లోకి, 9కి పడుకుంటారా, పడుకోరు, వెంటనే ఫోన్ స్క్రోల్ చేయడం, అది 10 అవుతుంది, 11 అవుతుంది, 12, 1, 2, 3 కూడా అవుతుంది. సో ఫోన్లో అట్లా అంత అడిక్ట్ అయిపోతున్నారు ఫోన్, స్పెషల్లీ జెన్జీ అని కాదు ఎవరైనా. ఇప్పుడు మనం చూసుకుంటే 90s వాళ్ళు కానీ 80s వాళ్ళు కానీ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. ఫోన్ ఉంటే చాలు, పక్కన మనుషులు అవసరం లేదు. సో ఈ ఫోన్ వల్ల వాళ్ళు అడిక్ట్ అయిపోయి స్లీపింగ్ అవర్స్ డిస్టర్బ్ అయిపోయి, అక్కడ ఇప్పుడు స్లీప్ లేకపోతే నెక్స్ట్ డే వర్క్ మీద కూడా డిస్టర్బ్ అవుతుంది. సో స్లీపింగ్ అవర్ డిస్టర్బ్, వర్క్ డిస్టర్బెన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది మన వాళ్ళకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.